నమస్తే దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు చూపించేది ఏంటంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ని నేను రిపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ చిన్న పాట్లో ఎక్కువ మొక్కలు అవి ఉండడం వల్ల వాటికి ఎదగలేకపోతున్నాయి అనిపించింది. అందుకోసమని వాటిని నేను తీసి నీళ్ళలో పెట్టుకుంటానని అవన్నీ తీసానండి. పాట్లో నుంచి తీసేసి నేను వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మా ఇంటి ముందు ప్లేస్ ఉంటే ఇంటి ముందు పెట్టుకుంటున్నానండి. చూడండి, నేను ఈ ప్లాంట్స్ని ఆన్లైన్ ద్వారా తీసుకున్నాను, మీషో యాప్ నుండి. 3 వెరైటీస్ కాంబో ఆఫర్లో వస్తే తీసుకున్నాను. అవి చాలా చిన్నగా వచ్చాయి స్టెమ్స్. ఇంచుమించు ఒక 3 ఇంచుల మొక్కలు వచ్చాయి. ఒకటే స్టెమ్, ఒక్క వెరైటీ 3 ఇంచులు చొప్పున 3 వెరైటీలు, మొక్కలు 3 ఇంచులు మాత్రమే వచ్చాయి, చిన్నగా వచ్చాయి. అది నేను పాట్లో వేసి పెట్టుకున్నాను. అది కొంచెం పెద్దగా పెరిగినాక మినిమం ఒక 7-8 ఇంచెస్ పెరిగినాక పక్క నుంచి స్టెమ్స్ వచ్చాయి నాకు. ఆ స్టెమ్స్ని తీసేసి మళ్ళీ అదే పాట్లో పెట్టుకున్నాను. స్టెమ్స్ తీసిన వెంటనే కట్ చేసిన కాడ పసుపు లేదా అలోవెరా లేదా దాల్చిన చెక్క పౌడర్, ఈ 3 ఏది అవైలబుల్లో ఉంటే ఆ 3 కట్ చేసిన ప్లేస్లో పెట్టుకోవాలి. లేదంటే ఫంగస్ వస్తుంది వీటికి, లేదంటే మొక్క చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. నేనైతే 3 యూజ్ చేశానండి. ఏది ఎక్కువ గ్రోత్ ఉంటుందో తెలుసుకుందామని 3 యూజ్ చేశాను. ఆ విధంగా కొమ్మలు పెరుగుతున్న కొద్దీ వాటిని కట్ చేసి మళ్ళీ అదే పాట్లో పెట్టుకున్నాను. అలా నేను 3 మొక్కలని 9 మొక్కలు చేసుకున్నానండి. ఇక అందులోనే ఉంటే అవి ఎదగవని నీళ్ళలో పెట్టుకుందామని నేను నీళ్ళలో పెట్టుకుంటున్నాను. చూసారా, ఇవి చిన్నవండి. లాస్ట్ ఒక 2 months బ్యాక్ వాటిని కట్ చేసి పెట్టుకుంటే వాటికి ఇట్లా సైడ్ నుంచి వచ్చాయి. ఇవి చిన్నవండి, లాస్ట్ 2 months చేసిన బాపతివి. ఇక అంతకుముందు చేసినవి కొంచెం పెద్దగానే ఉన్నవి. అవి కూడా నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. చూసారా, ఇవి పెద్ద సైజ్ అండి. చిన్నవి మాత్రము 2 దిక్కులో పెట్టుకున్నాను. ఇవన్నీ పెద్దవి. ఈ పెద్దవన్నీ మళ్ళీ వేరే దగ్గర పెడతాను. అన్నీ ఒకటే దగ్గర పెట్టడం ఎందుకులే, మళ్ళీ మనకు కూడా పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వాటికి ముళ్ళులు చాలా విపరీతంగా ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పట్టుకోవాల్సి వాటిని. ఒక్క ముళ్ళు గుచ్చుకున్న కనీసం 3-4 రోజులు అనేది నొప్పి ఉంటుంది. అంత విపరీతమైన, అంటే బాగా ఏం నొప్పి లేవట్లేదు. ఆ ముళ్ళు గుచ్చుకున్న ప్లేస్లో మనం ఏదైనా పట్టుకున్నా దేనికన్నా తాగిలినా మనకి ఇట్లా ఒకటేసారి చువ్వుమన్నట్టు నొప్పి లేస్తుంది. అందుకోసం మనకి ఇవన్నీ తలకాయ నొప్పులు అనేసి వాటిని ముట్టుకునేటప్పుడు కానీ మనం ఇంట్లో పెంచుకునే కూడా ఒక పక్కన ఉంచుకోవాలన్న ఉద్దేశంతో నేను ఇంటి బయట పెడుతున్నాను. ఇవి పొప్పడం చెట్లు అండి. నేను అన్ని సీడ్స్ వేసుకున్నాను. అవన్నీ ఒకటే దగ్గర గుంపుగా పెరగడం వల్ల కొంచెం పెద్దగా అయిన మొక్కలు తీసి వేరే దగ్గర నాటుకుంటాననేసి ఆ మొక్కలన్నీ తీసి అక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ నేను పండ్ల చెట్లు పెట్టుకున్నాను ఇక్కడ. మీరు చూసారు కదా, సపోటా, స్టార్ ఫ్రూట్ అండ్ వాటర్ యాపిల్, ఈ 2 చెట్ల మధ్యలో ఒక కాడ తీస్తున్నాను. చూసారా, ఇంత ముందుకు చిన్న మొక్కలు పెట్టుకున్నాను, ఇక్కడ పెద్దవి పెట్టుకుంటానండి. స్టార్ ఫ్రూట్ ప్లాంట్కి సపోటా చెట్టు ప్లాంట్కి మధ్యలో తీసి నేను ఇలా పెట్టుకుంటున్నాను. చూసారా, ఇది సపోటా చెట్టు అండి. వీటి రెండింటి మధ్యలో నేను ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ పెట్టాను. ఇది స్టార్ ఫ్రూట్. చూసారా అండి, ఈ రెండింటి మధ్యలో నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అనేది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ చెట్లు పెద్దగా అయితే ఈ చెట్లు పెద్దగా అయితే మినిమం కొద్దిగానన్నా గ్యాప్ ఇవ్వాలి కదా, అందుకోసమని పెట్టుకున్నాను. కానీ చూడాలి, ఇందులో నేను పెట్టిన ఈ మొక్కలన్నింటిలో ఎవి తొందరగా గ్రోతింగ్ ఉంటుందో, ఎవి తొందరగా ఫ్రూటింగ్ వస్తుందో.
దాదాపు నేను పెట్టిన చెట్లన్నీ గ్రాఫ్టెడ్ చెట్లే. ఈ డ్రాగన్ ఫ్రూటే కొంచెం డౌట్ ఉంది, ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేసా కదా. ఇవి వాళ్ళు సీడ్ ద్వారా మనకు సాప్లింగ్స్ ఇచ్చారో తెలీదు, లేకుంటే ఆ ప్లాంట్ నుంచి స్టెమ్స్ కట్ చేసి మనకి సాప్లింగ్స్ ఇచ్చారో తెలియదు. ఏదైతేనేమి 3 రకాలని చెప్పారు కదా, తీసుకున్నాను, పెట్టేస్తున్నాను. ఇంకా అండి, మీ దగ్గర కనుక డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఉంటే ఖచ్చితంగా ఆ స్టెమ్ను అట్లనే పెరుక్కుంటూ పోనివ్వకుండా ఖచ్చితంగా కట్ చేయాలండి. అది డ్రాగన్ ఫ్రూట్ అనేది కట్ చేస్తేనే పక్క నుంచి స్టెమ్స్ రావడం వల్ల మనకి మంచి గ్రోతింగ్ ఉంటుంది, ప్లస్ మనకి ఫ్రూట్స్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి. అలా చేస్తేనే బెటర్ అండి. కానీ కట్ చేసిన వెంటనే పసుపు కానీ, దాల్చిన చెక్క పౌడర్ కానీ, అలోవెరా కానీ కంపల్సరీ అప్లై చేసుకోవాలి. లేదంటే చెట్టు మొత్తం ఫంగస్ వచ్చే అవకాశం మాత్రం 99% ఉంటుంది. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ మొక్కను కట్ చేసేటప్పుడు కూడా కట్ చేసే కత్తెరని నీట్గా కట్ చేసుకొని, నీట్గా వాష్ చేసుకొని, దానికి అలోవెరా అయినా పసుపు అయినా అప్లై చేసుకుని మాత్రమే కట్ చేసుకోవాలి, లేదంటే మొక్క చనిపోతుంది. ఇక్కడ నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, మేము ఇల్లు రీసెంట్గానే ఈ గృహప్రవేశం చేసుకున్నామండి. అక్కడ ఇల్లు కట్టేటప్పుడు అదంతా సిమెంట్ పడింది, అది అసలే రావడం లేదు, చాలా గట్టిగా ఉంది. అందుకోసమని మా వారు నాకు అక్కడ వీడియో తీశారు. మొత్తం అది తీసి మళ్ళీ ఇందులో పెట్టుకున్నానండి. మిగతా 3 మొక్కలు ఇందులో పెట్టుకున్నాను. ఒక చెట్టుకు మధ్యలో గ్యాప్లో నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అనేది పెట్టుకున్నాను. ఇటు సైడ్ చూస్తే వాటర్ యాపిల్ ప్లాంట్ ఉంటుందండి. చూడండి, వాటర్ యాపిల్ ప్లాంట్. ఈ వాటర్ యాపిల్ ప్లాంట్కి సపోటా ప్లాంట్కి మధ్యలో 3 మొక్కలు పెట్టుకున్నాను. మళ్ళీ సపోటా చెట్టుకి స్టార్ ఫ్రూట్ ప్లాంట్కి మధ్యలో 3 మొక్కలు పెట్టుకున్నాను. స్టార్ ఫ్రూట్ పక్కన ఇక వేరే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కల కాడ రెండు దిక్కుల ఈ చిన్న మొక్కలు అనేది పెట్టుకున్నానండి, 3 మొక్కలు. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.